ఆన్లైన్ బస్ టికెట్లు అమ్మే యాప్ అబీబస్ గురించి అందరికీ తెలిసిందే. అయితే ఈ కంపెనీ మొదలైన తొలినాళ్లలో అంతగా స్పందన ఉండేది కాదు. దాంతో కేవలం మార్కెటింగ్ చేస్తే సరిపోదని, ఏదైనా పెద్దగా ఆలోచించాలని భావించి ఒక నంబర్ 1 హీరో ద్వారా అయితే ప్రజలకు త్వరగా తమ గురించి తెలుస్తుందని 2016లో మహేష్ బాబుతో ఒప్పందం చేసుకున్నారు. అప్పటిదాకా రోజుకు 3000 టికెట్లు అమ్ముడుపోయే పరిస్థితి నుంచి ఏడాది తిరిగేలోపు రోజుకు 20,000 టికెట్లకు పైగా అమ్ముకునే రేంజ్ కు చేరుకుంది. కామన్ మ్యాన్ కూడా సులభంగా గుర్తుపట్టేలా మహేష్ అబీబస్ ని చేరువ చేశారు. మహేష్ అభిమానులైతే బస్సు వాడాల్సి వస్తే అబీబస్ యాప్ నే ఉపయోగించేవారు. మిగతా వారు కూడా ఆన్లైన్ బస్ టికెట్ తీసుకోవాల్సి వస్తే అబీబస్ అంటున్నారు. దానికి కారణం మహేష్ అని ప్రత్యేకంగా చెప్పాలా? ఆయన ప్రభావం జనాల్లోకి అంతగా చొచ్చుకుపోయింది. ఇప్పుడు ఆన్లైన్ టికెటింగ్ లో అబీబస్ టాప్ లో దూసుకుపోతోంది. ఇదంతా స్వయంగా అబీబస్ వ్యవస్థాపకుడైన సుధాకర్ రెడ్డి చిర్రా తన ఇంటర్వ్యూలో వెల్లడించడంతో బయటకొచ్చింది.